నేతలిద్దరూ ఒకే పార్టీలో ఉన్న ఒకే ఫ్రేమ్ లో మాత్రం కనిపించరట. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందనే సమాచారం. ఏ ప్రోగ్రాంలో అయినా ఇద్దరు నేతలు ఎడమొహం పెడమొహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. అసలు ఆ ఇద్దరు కలిసి ఓ కార్యక్రమానికి వచ్చిన దాఖలాలే లేవని ఆ ఉమ్మడి జిల్లాలో టాక్. ఒకరేమో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి, మరొకరేమో ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి. ఈ మంత్రుల వ్యవహార శైలి చూసి కాంగ్రెస్ క్యాడర్ పరేషాన్ అవుతున్నారట. ఇలా అయితే జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లేదెలా అని వాపోతున్నారట. ఇంతకీ ఎవరా మంత్రులు, ఏదా ఉమ్మడి జిల్లా? ఆయన వస్తే ఈయన రారు, ఈసారు వస్తే ఆసారు కనిపించరట. ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అది రేర్ సీన్. రేర్ పిక్ లో కూడా ఎడమొహం పెడమొహం. మెదక్లో మంత్రి వర్సెస్ మంత్రి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అధికార కాంగ్రెస్ బడా లీడర్ల మధ్య అగ్గిరాజుకుందట. దీంతో పార్టీలో అసమ్మతి సెగలు చెలరేగుతున్నాయట. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని సమాచారం. జిల్లా కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయంటున్నారు. ఒకప్పుడు కలిసికట్టుగా సాగిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒక వేదికపై కనిపించడానికి కూడా ఇష్టపడడం లేదని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట. కాంగ్రెస్ సర్కార్లో మంత్రులుగా ఉన్న దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి బలమైన నేతలుగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా గతంలో కొండా సురేఖ పనిచేశారు. అప్పట్లో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాల్లో దామోదర్, సురేఖ కలిసి పాల్గొనేవాళ్లు. కానీ ఆ తర్వాత జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా గత ఏడాది జూన్లో వివేక్ ని నియమించారు. అప్పుడు సంగారెడ్డిలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు కలిసి హాజరయ్యారు. వాళ్ళిద్దరూ సఖ్యతతో పాల్గొన్న మొదటి, చివరి కార్యక్రమం అదే అని చెప్తారు. ఆ తర్వాత ఏ కార్యక్రమంలో కూడా ఇద్దరూ కలిసి సఖ్యంగా పాల్గొన్న దాఖలాలే లేవని కాంగ్రెస్ క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారట. ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వచ్చారని తెలిస్తే జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారని లోకల్ టాక్. ఇక మంత్రి దామోదర్ వస్తే ఆ కార్యక్రమానికి వివేక్ రారని చెప్తుంటారు. అందుకే సంగారెడ్డి జిల్లా కంటే మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వివేక్ ఎక్కువగా పర్యటిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోందట. గత నెలలో పటాన్చెరు మార్కెట్ యార్డ్ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మొదటగా జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ వచ్చారు. కార్యక్రమం అయిపోయే సమయానికి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి వచ్చారు. అప్పటికే వేదిక దిగిన దామోదర్ వివేక్ కి కరచాలనం ఇచ్చి వెళ్లిపోయారు. అయితే అప్పటికే కార్యక్రమం ఆలస్యం కావడం, దామోదర్ కు ఆందోళన నియోజకవర్గంలో వేరే ప్రోగ్రామ్స్ ఉండడంతో ఆయన వెళ్లిపోయారని అందరూ అనుకుంటున్నారట. ఆ తర్వాత సంగారెడ్డిలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పిఎసి సమావేశానికి దామోదర్ హాజరయ్యారు. వివేక్ మాత్రం హాజరు కాలేదు. మొన్నటికి మొన్న సంగారెడ్డి జిల్లా తోగరపల్లిలో ఓ పరిశ్రమకు భూమి పూజ జరిగింది. ఆ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు. మంత్రి వివేక్ మాత్రం దానికి హాజరు కాలేదు. ఇక లేటెస్ట్ గా పటాన్చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో 84 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగితే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వివేక్ హాజరయ్యారు. జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ వస్తారని అందరూ అనుకున్నా ఆయన మాత్రం రాలేదని సమాచారం. దీంతో ఇద్దరు మంత్రుల మధ్య ఎక్కడో ఏదో జరిగిందని అటు కాంగ్రెస్ క్యాడర్ లోనూ ఇటు పబ్లిక్ లోనూ చర్చ జరుగుతోందట. అందుకే ఒకే వేదికను పంచుకోవడానికి ఇద్దరు మంత్రులు ఇష్టపడడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోందని టాక్. ఇద్దరి మధ్య మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టు పరిస్థితి ఉందని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ చర్చించుకుంటున్నాయట. ఇద్దరు మంత్రులు పార్టీ కోసం జోడెద్దుల్లా కలిసి పనిచేయాలి కానీ పంతాలకు పోయి ఇలా వ్యవహరించడమేంటని కాంగ్రెస్ క్యాడర్ నారాజవుతోందట. సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులిద్దరూ చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. అయితే ఈ సమావేశానికి వివేక్ ముందే రాగా దామోదర్ మాత్రం గంట ఆలస్యంగా హాజరయ్యారట. అయితే పక్క పక్కనే కూర్చున్న ఇద్దరు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారని క్యాడర్ వాపోతోందట. ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరులోని ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయలేకపోయింది. దీనికి జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ తీరు కారణమని క్యాడర్ వాపోతోందట. ఎన్నికల ప్రచారానికి దామోదర్ వెళ్లనేలేదట. ఇన్ఛార్జ్ మంత్రిగా వివేక్ సుడిగాలి పర్యటనలు చేసిన ఫలితం శూన్యం. ఇద్దరు మంత్రులు కలిసి పనిచేసి ఉంటే ఇస్నాపూర్, ఇంద్రేసం, జిన్నారం మున్సిపాలిటీల్లో ఫలితాలు మరోలా ఉండేవని లోకల్ క్యాడర్ బహిరంగంగానే చెప్తున్నారట.
త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచే పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి డివిజన్ లో పర్యటిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రోటోకాల్ సమస్యతో వెళ్లలేని పరిస్థితి నెలకొందట. దీనికి తోడు ఇద్దరు మంత్రుల మధ్య గ్యాప్ ఇలానే ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిపీట్ అవుతాయేమో అని కాంగ్రెస్ కేడర్ ఆందోళన చెందుతోందని టాక్. స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న వేళ ఈ ఇద్దరు మంత్రుల మధ్య పెరిగిన గ్యాప్ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కేడర్ ను అయోమయంలో పడేసిందని సమాచారం. ఉమ్మడి జిల్లాలో గ్రూప్ రాజకీయాలు నడుస్తుండటంతో ఏ నేత వెనక వెళ్లాలో తెలియక టికెట్లు ఆశిస్తున్న లోకల్ లీడర్లు తలలు పట్టుకుంటున్నారట. ఈ ఇద్దరు మంత్రుల మధ్య సమన్వయం కుదరకపోతే రాబోయే స్థానిక సమరంలో అది ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారని టాక్.